ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తారా? ఒక చిన్నగా ఒక 2-3 భాగాలు ఉండేలాగా. తెలివైన వీరలక్ష్మి కథ. ఓకే. ఒక ఊళ్ళో పూర్వకాలంలో 4 అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అమ్మ నాన్న చనిపోయారు తొందరగా వాళ్ళకి. ఆఖరి పిల్ల కొంచెం లేటుగా పుట్టి. పెద్దక్కయ్యలు ముగ్గురికి పెళ్ళిళ్ళని ఈ పిల్ల చిన్నపిల్ల. అక్కయ్యలే అమ్మా నాన్న లోటు తెలియకుండా పెంచుకున్నారు. ఆ పిల్ల పేరు వీరలక్ష్మి. అయితే కొంతకాలం పోయి ఇక పిల్ల కొంచెం 11వ ఏడు 13వ ఏడు 12వ ఏడు వచ్చాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. వాళ్ళు కొంచెం దూరం పెళ్లి సంబంధం. సరే పెళ్ళయింది. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఎంతసేపు వాళ్ళు మన ఇంటికి రావడం మన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఉండేది కాదు. ఏదో మాట్లాడుకునేవాళ్ళు, మధ్యవర్తులు వెళ్ళి చూసిచ్చి, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ చుట్టాలో ఎవరో ఆ పిల్లాడు పొడుగ్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు ఏదో చెప్పేవాళ్ళు. ఆస్తుంది స్వాస్తుంది అని. అసలు ఆ రోజుల్లో పొడుగు పొట్టి తెలుపు అందచందాల ధోరణే ఉండేది కాదు. అసలు చూసుకునే వాళ్ళు కాదనుకుంటాను కదండి. మధ్యస్థులే మాట్లాడి సంబంధం కుదిర్చేసి పెళ్లిలో డైరెక్ట్గా చూడటమే ఇక కాపురం చేసుకోవడమే అంతే. ఇంకా వేషాలు లేవు, అవకాశాలు లేవు అసలు. పాప దాని వేషం అనకూడదు కానీ ఇప్పుడు ఆ మాట వింటుంటే అమ్మో ఎంత కష్టం అసలు అట్లెట్లా అనిపించేస్తుంది. అవును. కానీ ఇంకా నెల 2 నెలల గ్యాప్లో పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టపట్ల. ఒక 6 నెలలైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. ఆ లోపల హాయిగా విడిపోవచ్చు కొట్టు తెచ్చి. సరే పెళ్ళయింది. పెళ్ళి దూరాభారం కదా, ఏకంగా పిల్లని కాపురానికే తీసుకెళ్తాంలే అన్నారు. 2 రోజులు 3 రోజులు వాళ్ళు గుంపంతా ఉన్నారు, వీళ్ళు గుంపంతా ఉన్నారు. అంతా అయిపోయింది. పిల్లాడు వెళ్ళిపోయాడు. పిల్ల ఇంకా ఇక్కడే ఉంది. సరే పిల్ల ఈడేరింది. ఉత్తరాలు రాశారు. పండగలకి అల్లుడు గారిని రమ్మని ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు. తర్వాత అని వాయిదా వేసేవాళ్ళు. ఈ పిల్ల పెద్దదైంది బాగా. ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళైన పిల్లలంతా కూడా పాతకాలంలో ఏమిటి పెళ్ళవగానే కాపురాలు గట్ట మూడు పెళ్ళం ఓ ఇంట్లోనే ఉండటం అవి ఉండేవి కాదు అప్పట్లో. అందరూ అట్ల తద్ది నోములని అవని ఇవని అత్తారిళ్ళకి వెళ్తున్నారు వస్తున్నారు. మన పిల్ల ఏమీ లేదు. ఈ వీరలక్ష్మి వాళ్ళ అక్కయ్యే అట్టతద్దు నోములు అవి నోవించేసింది ఇంట్లో. వాళ్ళ పెద్ద అక్కయ్య నోములు నోవించింది. ఏవో పూజలు చేయించేవాళ్ళు. పుట్లో పాలు పోయితే పెళ్ళైన పిల్ల కదా, పెళ్ళిగైన పిల్లలతో ఏం చేయించాలో అవన్నీ చేయించేస్తుంటే వాళ్ళు చేశామని వాళ్ళకి ఉత్తరాలు పంపేవాళ్ళు. ఎప్పుడో ఎవరైనా ఆ ఊరు నుంచి వస్తే కబురు చేసేవాళ్ళు. అది దూరాభారం, ఎడ్ల బళ్ళ మీద రావాలి, టైం పట్టేది. ఆ అబ్బాయి ఎప్పుడూ రాలా వీళ్ళింటికి. కొన్నాళ్ళు పోయాక చాలామంది ఈ పిల్లతోటి వాళ్ళు కాపురాలకు వెళ్ళిపోయారు. ఈ పిల్లకి ఏమీ కాపురం లేదు, ఏమీ లేదు, అది ఇంట్లోనే ఉంటూ ఉండేది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ మాట ఈ మాట ఆసెమ్మ ఓసెమ్మ అనుకునేవాళ్ళు. అనుకుని ఓనాడు ఎప్పుడో నీలాటి రేవు దగ్గర ఆ వీరలక్ష్మి వాళ్ళ అక్కయ్యల్ని నేలేశారు చుట్టాలంతా, ఆ ఊళ్ళో ఉన్న ఆడంగులంతా. ఏమిటి పిల్లని కాపురాన్ని పంపరా, మీ అందరికీ పిల్లలు పుట్టేస్తారు, అదేమిటి కాపురం లేకుండా ఇక్కడే ఉంది అనేసరికి వాళ్ళ అక్కయ్యలకి ఏం చేయాలో తెలియలే. వాళ్ళేమో దూరాభారం అవటం వల్ల రావట్లేదో, ఏదో వ్యాపారంలో దిగాడని ఒక కబురు వచ్చింది, అదో ఇంకోటో ఆయన ఇంకెక్కడైనా దూరదేశం పోయాడో వీళ్ళకి తెలీదు. చాలా ఆలోచించుకుని అక్కయ్యలు ముగ్గురు కన్ను గెలుపుకుని, కాదండి మా వెంకయ్య మరిది, వెంకయ్య అతని పేరు, ఆ పెళ్లి కొడుకు పేరు, మా వెంకయ్య మరిది గారికి బోల్డు వ్యవసాయం ఏదో వ్యాపారం కూడాటాను కొత్తగా మొదలుపెట్టారట, అవన్నీ చూసుకుని 4 చూసుకుని రావద్దు, వస్తారు ఎప్పుడో, వచ్చినప్పుడు పంపిస్తాం పిల్లని ఏముంది అని ఏదో కోసారు. ఈ కోతలైనాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు పేరు వెంకయ్య, ఆయనకి దూరాభారంగా వ్యాపారం ఉంది. ఈ వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటారు. ఆడాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఏముంది, పూసలు గుచ్చేస్తారు చక్కగా. అట్ట వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి, వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి మేనమామ మేనత్త వాళ్ళ పిల్లలు ఎవరెవరు ఏ ఏ ఊళ్ళల్లో ఉన్నారు ఈ డిస్కషన్ అంతా పెట్టారు ఆ చెరువు దగ్గర. ఆ ఊళ్ళోకి దొంగతనానికి ఒక గుంపు వచ్చింది. వాళ్ళల్లో ఒకడు ఏదో కొట్లో ఇంచి ఒకటి దొంగతనం చేసి వచ్చి చెరువు పక్కన ఉన్న రెల్లు పొదలో దాక్కున్నాడు. మొత్తం స్టోరీ అంతా గుచ్చిన పూసలన్నీ లెక్కెట్టుకుని రంగులు కూడా గుర్తుపెట్టుకున్నాడు. పొద మీద నుంచి లేచి నిలబడి చూస్తే చక్కగా మెడలో నిండా నగలు పెట్టుకుని చేతుల నిండా గాజులు కళకళలాడుతూ చెయ్యెత్తునుంది వీరలక్ష్మి. పిల్ల దగదగలాడిపోతుంది, మెళ్ళోనూ దగదగలే ఉన్నాయి. ఆ వెంకయ్య వేషం ఏదో గడితే ఈ పిల్లని కొట్టేయచ్చు అనుకున్నాడు వాడు. సరే అప్పటికి ఊరుకుని వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయాక 3వ రోజు పొద్దునే చక్కటి బట్టలు ధరించి అత్తరేదో పూసుకుని కాస్త మరి పువ్వులు పళ్ళు అవి పట్టుకుని కొత్త చెప్పులు కిరుకిరుమంటూ ఉండగా వీళ్ళింటికి వేయించేశాడు దొంగ. అదేమిటి గుర్తుపట్టలేదా, నేనే వెంకయ్యనే అన్నాడు.
వీళ్ళు అవునవును అన్నాడు. ఆ పిల్ల పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఏం గుర్తుంటది? ఏం గుర్తుంటుంది? వాళ్ళు వెంకయ్యనని ఎవడొస్తాడు? ఫలానా ఊరు నుంచి వచ్చానన్నాడు, మా అమ్మ అట్టా ఉందన్నాడు, మా చెల్లి ఇట్టా ఉందన్నాడు, చెల్లిని కాపురాన్ని పంపించాం వీరవరం అన్నాడు. అవన్నీ కలుస్తున్నాయి. ఈ వెంకయ్య వీడేనో కాదో వీళ్ళకి తెలియదు, కానీ వెంకయ్యనని భావించారు అక్కయ్యలు. అనుమానం కూడా లేదు. అనుమానం లేదు. పిల్ల కొంచెం సిగ్గుబడి లోపలే ఉంది, కానీ మెల్లిగా భర్తకి పరిచయం చేయడానికి కాఫీ కాకపోతే ఏదో తీర్థం ప్రసాదం ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదేమిటి వీడు ఇలా ఉన్నాడు అనుకుంది పిల్ల. ఆహా. పెళ్లినాటికి దానికి 12-13 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు తనకు గుర్తుంది, తన మొగుడు తనకంటే పొడుగాటివాడు, చక్కగా అందంగా ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు. ఇటు పిచ్చి మొహం లాగా ఉన్నాడా? వాడికి అప్పటికో 20 ఏళ్ళు ఉన్నాయి ఆ కుర్రాడికి. వీడు చూస్తే వీడంత తెలివిగా కనిపించట్లేదు, వీడి మొహము అందంగాను లేడు, మామూలుగా ఉన్నాడు, వెగటుగా లేడు, బాగానే ఉన్నాడు. కానీ బాగుండటం కాదు, వాడు చాలా బాగున్నాడు. వీడు తన మొగుడు కాదేమోనని పుట్టింది పిల్లకి. అక్కడికి ఓసారి 2 సార్లు మా ఆయన ఏమిటి ఇంత పొట్టిగా ఉన్నాడు, అప్పుడు ఇంకా పొడుగ్గా ఉన్నాడు కాదుటే అక్కయ్య అని అడిగేసరికి వాళ్ళ అక్కయ్య వేళాకోళ చేసి వసిని నువ్వు అప్పుడు మీ ఆయన పక్కన నుంచున్నప్పుడే ఇలా అడిగారు. సిగ్గుపడింది పిల్లకి, ఏం చెప్పాలో తెలియలే. ఎక్కడో కొట్టేస్తోంది వీడు మొగుడు కాదేమో, వీడు మా ఆయన కాదు అని. ఎంత అనుకున్నా వీళ్ళు పడనివ్వటం లేదు అక్కయ్యలు. పైగా చుట్టుపక్కల వాళ్ళతో పడలేకుండా ఉన్నారు వాళ్ళు. పిల్లని కాపురానికి ఎప్పుడు పంపిస్తాం? అది 14వ ఏటే మెచ్యూర్ అయింది, ఇప్పుడు 18వ ఏడు వచ్చింది. 4 సంవత్సరాలు పిల్లని ఇంట్లో అట్టు పెట్టుకుంటే కష్టమే. ఆ ఊళ్ళల్లో అలా చేసేవాళ్ళు కాదు. మెచ్యూర్ అయ్యాక ఒక 2-3 నెలల్లో పంపేసేవాళ్ళు ఆ రోజుల్లో. బాగా పోషించి మెచ్యూర్ అయిన 3-4 నెలల కల్లా కాపురాన్ని పంపేసేవాళ్ళు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది వాళ్ళ కాంజుగల్ లైఫ్. ఇప్పట్లాగా 25 ఏళ్ళు రావాలి 30 ఏళ్ళు రావాలి పిల్లలు చిన్నపిల్లలు ఆ ఫీలింగ్స్ ఉండేవి కాదు. మెచ్యూర్ కాకపోతే చిన్నపిల్ల, వన్స్ మెచ్యూర్ అయిందా పెద్దదే. పిల్ల బలహీనంగా ఉంటే పోషించేవాళ్ళు దాన్ని బాగా పోషణ చేసి పిల్లలు ఏపుగా ఉండేవాళ్ళు. ఈ పిల్లకి ఏం చేయాలో తెలియలేదు. అయితే వీళ్ళు ఏమన్నారు, ఇంకా 4 రోజులు ఉండండి, వారం రోజులు ఉండండి, శుభకార్యం అవి జరిపిస్తామని అడిగారు. అవేమొద్దు, మా ఇంటికి వెళ్ళి చేసుకుంటాము, ప్రయాణం పెద్దది, మరి పంపేసేయండి పిల్లని అన్నాడు. అనేసరికల్లా సరే వాడికేంటి ఎక్కడ తన బండారం బయటపడుతుందో అని వాడి భయము. సరే వీళ్ళు ఏం చేశారు, సామాన్లు అవి సర్దారు, పిల్లకి చక్కగా దాని మీద బట్టలు గిట్టలు 2 మూటలు కట్టారు, నగా నాణ్యం అన్నీ పెట్టారు, పసుపు రాసి దానికి ఇది పెట్టి చల్లివిడి పెట్టి వాళ్ళు మొగుడుతోటి బయలుదేరి తీశారు. ఈ పిల్ల కొట్టేస్తూనే ఉంది. సరే ఏదో ఊరు అతను తీసుకెళ్తాడు అనుకున్నారు. ఓ బండి ఇచ్చారు, పాలేరుని పంపిస్తా అంటే పాలేరు అక్కర్లేదు బండి ఉంటే చాలు అన్నాడు. నేను తీసుకెళ్ళిపోతాను, వచ్చేటప్పుడు ఎవరిదో బండిలో వచ్చా, మీరు బండి ఇప్పించానంటే ఊళ్ళో ఓ బండి ఇప్పించారు. బండి వేసుకుని భార్యని వెంట పెట్టుకుని తీసుకుపోయి పిల్లని వెంట పెట్టుకున్నాడు. వీరలక్ష్మిని తీసుకెళ్ళి ఎంతో దూరం వెళ్ళిపోతాం అనుకుంది. ఇది అంత దూరం వెళ్ళల. మర్నాడు ఉదయం బయలుదేరారు. మధ్యాహ్నం కాస్త అయ్యేసరికి ఓ చోట ఒక పల్లెలోకి తీసుకెళ్ళాడు. ఆ పల్లెలో ఒక 10-12 ఇళ్ళు ఉన్నాయి. ఆ 12 ఇళ్ళు దొంగలవే. ఎక్కడికి తీసుకెళ్తాడు పాపం? వాడి ప్లేస్కే వాడు తీసుకెళ్ళాలి. వాడిని పాపం అంటున్నావు, పాప నువ్వు. అక్కడి నుంచి ఆ గుడిసెల్లో ఒక పెద్ద గుడిసెగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి, అమ్మ తలుపు తీవే, కొత్త కోడల్ని తీసుకొచ్చాను, తీవే అని తలుపు కొట్టాడు. లోపల నుంచి ఒక ముసలి మామ వచ్చి తలుపు తీసింది. బంగార బొమ్మలా ఉంది. వీరలక్ష్మిని చూసేసరికి ఆవిడ సంతోషించేసింది. అయ్యి బాబోయ్ ఎంత బాగుంది పిల్ల, ఎంత చక్కటి పిల్లరా, ఎంత చక్కటి పిల్లని తెచ్చావరా నాయన బంగారు కొండ అంది. సరే పిల్లని లోపల ప్రవేశపెట్టారు. అది బయటికి గుడిసెగా ఉంది కానీ లోపల బోలెడన్ని బట్టలు, ఒక దండం మీద బోల్డని పట్టు చీరలు పడేసి ఉన్నాయి. వీడు ఎక్కడి నుంచో కొట్టేసుకొచ్చాడు వాడిని. అక్కడి నుంచి ఇంతవి ఎన్ని వెండి సామాన్లో, బోల్డని వెండి సామాను. అవి కూడా ఏమి వీళ్ళు పొట్లం చేస్తున్నట్టుగా లేవు, పక్కన బారేస్తున్నాయి అవి. మన ఇంట్లో వెండి సామాన్ అంటే మనం ఏం చేస్తాం, దాచుకుంటాం. దాచపోయినా వెండి కంచాలు ఓబొత్తి, గ్లాసులు ఓబొత్తి, ఇతడి గిన్నెలు ఉంటే గిన్నె మీద గిన్నె పెట్టి వైనంగా పెట్టుకుంటారు. మన ఇంట్లో సామాన్ అయితే మనం ఎక్కడి నుంచైనా తెచ్చినవైతే, ఇప్పుడు మనం ఊరెళ్ళి వచ్చాము సామాన్లు ఎట్లా ఉంటాయి, బజార్ వెళ్ళి వచ్చాము అవన్నీ కుప్పల్లా పడేసి ఉంటాయి. బయట నుంచి తెచ్చినవి కుప్పల్లా ఉంటాయి. ఆల్రెడీ ఇంట్లో ఎగ్జిస్టింగ్ సామాన్లు జాగ్రత్తగా పెట్టు వైనంగా కుదురుగా మటసంగా పెట్టబడి ఉంటాయి. ఇక్కడ ఏం మటసాలు అవి ఏం లేవు, ఇసురు పడేసి ఉన్నాయి. ఇంకా సద్దని సామాన్లు అనమాట అవి. ఇంకా వాటిని సెగ్రిగేట్ చేసి దేనికి దానికి సెపరేట్ చేయబడాల. అమ్మో ఊరు నిండా దొంగతనాలు అవుతున్నాయి, ఈ చచ్చినవాడు ఆ దొంగ కాబోలు భలే దొరికేసాను, ఇప్పటికి ఎలాగా కనిపెట్టేసింది పిల్ల. పెట్టేస్తే దానికి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళది పల్లె కాదు, దానికి తెలిసినంత మటుకు 7 ఇళ్ళే ఉండటం ఏమిటి, పూరిళ్ళు ఉండటం ఏంటి, వాళ్ళది మండుబా ఇల్లు గుర్తుంది. తన ఆడబడుచు వాళ్ళు చెప్పినవి. ఉయ్యాల బల్ల ఉంది మా ఇంట్లో, తోట ఉంది. ఇక్కడ తోట లేదు ఏం లేదు, ఉయ్యాల బల్ల లేదు, అంతా ఒకటే రకంగా ఉంది.
సరే బాగా ఆలోచించుకుని ఏం చెప్పిందంటే, అత్త మరేమో మాకు అట్ల తద్ది నోవు ఉంది, నోవు తీర్చకుండా కాపురం చేసుకోకూడదు, మరి మా ఇంటి దగ్గరే ఉండు, నోవులు తీర్పించి పంపిస్తామని మా అక్కయ్య వాళ్ళు చెప్తే నీ కొడుకేమో నీకు నన్ను చూపించాలని తీసుకొచ్చేసాడు, మరి అట్ల తద్ది నోవులు చేసుకోవాలత్త, నోవు చేసుకుని అప్పుడు కాపురం పెట్టుకుంటాము అన్నది. అని చెప్పేసరికల్లా ముసలావిడంది, అవును రోయ్, దేవుళ్ళతోటి చాలా కష్టం, అవన్నీ చెయ్యాలి మనం, అవన్నీ పట్టుకురమ్మని. సరే ఏమేం కావాలో చెప్పమన్నాడు. ఇప్పుడు పిల్ల బాగా ఆలోచించి కొబ్బరికాయలు గిబ్బరికాయలు, తమలపాకులు గిమ్మలపాకులు, కాటిక్కాయలు గీటిక్కాయలు, చేటలు గీటలు, పీటలు గీటలు అని మొత్తం వాడి కాగితం తెచ్చుకున్నాడు, రాసుకున్నాడు ఫుల్. చేటలు 3, గీటలు 3, కొబ్బరికాయలు 3, గిబ్బరికాయలు 3, కాటికాయలు గిటికాయలు, పసుపు కుంకం గింకం, పసుపు గిసుపు, ఇక దాని ఇష్టం మొత్తం లిస్ట్ అంతా చెప్పింది. వీడు అన్నీ రాసేసుకున్నాడు. సరే తెస్తానన్నాడు. వాడు పోయాడు. ఇదేం చేసింది పిల్ల, అటు ఇటు చూస్తుంటే అత్తగారు ఏవో పళ్ళు అవి తింటాను పెట్టి, మధ్యాహ్నం అయ్యేసరికల్లా అమ్మాయి నిద్ర వస్తుంది, నాకు తల్లో పేలమ్మా, మరి ఈయన పేరు ఉంది నా దగ్గర, కాసేపు తలదువుతావు అంది. ఒక పిల్ల దొరికేసరికి తల దువ్వించుకుందాం అనుకుంది. సరే ముసలిది చూస్తే ముసలిదానికి కూడా చేతులు ఓగాదు ఓ రకం, ఇంకోగాదు ఏది ఈవెన్గా లేదు. అర్థమైపోయింది. ఇప్పుడు ముందు ముసలిదాన్ని వదిలించుకోవాలి, తర్వాత మొగుడు వాడిని వదిలించుకోవాలి. సరే ఏం చేసింది, కొంచెం ఎండలోకి అత్తగారిని కూర్చోబెట్టి ఆ ముసలమ్మని తలదువ్వటం మొదలుపెట్టింది. తలదువ్వుతుంటే అటుటా నిద్రపోతుంది. ఏం చేసింది పిల్ల, ఎంత తెలివిగలదంటే అది కంచి పారిపోవాలి, వీళ్ళకి దొరకకూడదు. ఆ పక్కనే ఒక మడ్డు కత్తి పెట్టుంది. పిల్ల కత్తి తీసి అత్తగారి ముసలమ్మది, అత్తగారు అనకూడదు, అత్తగారు అంటే ఏదోగా వినపడదు, అత్తగారు చంపేసిందా అంటావు ఇప్పుడు. అవునవును, చంపేసింది, కోసేసి ఏం చేసి అంతా నెత్తురుమయం. ఆ మెల్లిగా లేచి ఈవిడేమో రాట్నం వడికేందుకు రాట్నం కూడా కొట్టుకొచ్చాడు వాడు ఎక్కడో, ఆ రాట్నం దగ్గర కూర్చోబెట్టేసింది బాడీని. ఆ తల పట్టుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పైన చూరుకి వేళ్లాడు కట్టి ఆ పొయ్యి మీద ఒక పెనం పెట్టింది. పొయ్యి కాలుతోంది, పెనం పెట్టేసి బయటకు యువతలకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, చేతులు కాళ్ళు కడిగేసుకుంది. దీని మీద దండం మీద బోలెడన్ని పట్టు చీరలు ఉన్నాయి, చెప్పాక ముందే చీరలు ఉన్నాయని. చకచక ఏం చేసి ఒంటి మీద ఉన్న చీర అంతా నెత్తుటిమైపోయింది. చీర ఓడదీసి పక్కన పారేసి శుభ్రంగా పట్టు చీర కట్టుకుంది. అక్కడి నుంచి జుట్టు జడ అల్లుకుని వచ్చేటప్పుడు దానికి ఇంత బారెడు జుట్టు అంతా ఓడదీసేసి ముందుకి వెనక్కి వేసి జుట్టు అంతా ఇంత జీబు కంపలా వచ్చేలాగా చేసుకుంది. ఇక అక్కడి నుంచి తను తెచ్చిన సామాన్లలో బండి దించుకుని సామాన్లు తెచ్చారుగా, అక్కయ్య వాళ్ళు పసుపు కుంకాలు ఇచ్చారు కదా, ఇంత పసుపు తీసి బాగా ముద్దలా కలిపి మొహానికి చేతులకి పట్టించేసుకుంది పచ్చగా. ఇంత కుంకం తీసి కుంకం పెట్టేసుకుని పక్క నుంచి ఒక వేప చెట్టు 4 వేప మండలు విరుచుకుని వేప మండలు పుచ్చుకొని ఇంటి వైపుకి నడవటం మొదలుపెట్టి వెళ్ళాలి. ఇది అంత పొద్దున బయలుదేరి మధ్యాహ్నానికి చేరారు, ఆ వైపుకి నడిచి వెళ్ళాలిగా ఇది. సరే అక్కడి నుంచి నడిచి వెళ్తుంటే ఈ లోపల మనవాడు వెంకయ్య ఉన్నాడుగా, వీడు కాస్త షాప్కి వెళ్ళి సామాన్లు అవి ఇవి కొనుక్కొచ్చాడు. ఆ కొనుక్కొస్తే వాళ్ళు కొబ్బరికాయలు అని ఇచ్చారు. గిబ్బరికాయలు నీ బొందా అన్నారు వాళ్ళు. కాటికాయ గీటికాయ ఏమిటి నీ బొందా అని తిట్టి ఒక షాపులో అయితే చెంపకాయ కొట్టాడు. ఏంటి పదే సతాయితో ఇచ్చిన పుచ్చుకెళ్ళు, నీ లిస్టు ప్రకారం ఇచ్చేసాం అన్నారు. సామాన్లు పుచ్చుకొని వస్తుంటే సరిగ్గా ఈ వీరలక్ష్మి వెంకయ్య చెరువు దగ్గర ఎదురుపడ్డారు. ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే రమ్మగారు, వీరలక్ష్మి కంటిన్యూ చేద్దాం. భలే ఉందండోయ్, మంచి ధైర్యంగా ఉంది. దొంగ వెంకయ్య ఏం చేశాడు, సామాన్లు మోసుకొని వస్తున్నాడు. అప్పటికి కొంచెం చీకటి పడింది, ఇదంతా మధ్యాహ్నం, అమ్మాయి అక్కడుంది. సాయంకాలం అయిపోయింది. ఆ సాయంకాలం కొంచెం ఏంటంటే చలికాలపు వేళ అవడంతో పొద్దు తొందరగా తిరిగిపోయింది. దూరం నుంచి చూస్తే వీడికి ఎవరో నల్లటి ఆకారం కనపడుతుంది, ఏమిటా అని చూస్తే ఇది గుర్తుపెట్టేసింది పిల్ల. సంచి మోసుకొస్తున్నాడు వీడేనని. సింహం వచ్చినట్టు రాయట మోగటం మొదలుపెట్టింది ముందుకి వెనక్కి. చూస్తుంటే వీడు అయ్యి బాబోయ్ దయ్యం కాదు రోయ్, దేవతల్లి ఉంది. దగ్గరికి వెళ్తే ఏముంది, ఆ మహంకాళి స్వరూపంలో ఉంది, పసుపచ్చగా మొహనిండా పూసింది, ఇంత బొట్టు, తర్వాత జుట్టేమో విరబోసుకుంది. పొద్దున ఏం చేసింది, బిగువుగా వేసుకున్న జడంతా ఊడదీసి జుట్టు విరబోసుకుంటే మనమే కొంతమందిని గుర్తుపట్టలేం. అక్కడి నుంచి వేప మండలు, పెద్ద శివం వచ్చినట్టు ఊతూ, ఏరా వెంకయ్య వచ్చాబా, మీ ఆవిడ చెప్పిన సామాన్లు అన్నీ తెచ్చాబా అని అరిచి కేకలు పెట్టేసరికల్లా, అమ్మో మా తల్లి ఎందుకు తేలేదమ్మా, తెచ్చానమ్మా, అన్ని సరుకులు తేలేదు, మా ఆవిడ ఇంత లిస్ట్ రాసింది, అందులో కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అంటే
నువ్వు ఎందుకు తేలేదు అవన్నీ తేకపోతే నా వ్రతం ఎట్ట పూర్తవుతుందిరా అని మళ్ళీ కేకలు పెట్టింది. తల్లి నువ్వు తలుచుకుంటే జరగందేముంది, అన్నీ దొరకాలని వరం ఇవ్వు, తెచ్చుకుంటానంటే అలాగే అవన్నీ ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో అంది. వీడేం చేశాడు, సంచి మూసుకొచ్చాడుగా, ఆ మోసుకొచ్చిన సంచి కొబ్బరికాయలు, పసుపు కుంకాలు, వక్కలు, తమలపాకులు, అరటిపళ్ళు, ఆ తర్వాత ఏమో జాకెట్ ముక్కలు, కాటికాయలు, పసుపు కొమ్ములు అలాంటివేవో తెచ్చాడు. అన్ని వ్రతానికి చేటలు చిన్న చిన్నవి అవంతా మూట అక్కడ పెట్టాడు. పెట్టి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళగానే పిల్ల ఏం చేసింది, ఇక లగెత్తింది మూట మోసుకుంటూ వెళ్ళిపోయి ఊరు చెరువు దాకా వెళ్ళిపోయింది. చీకటి పడిపోయింది, పరిగెత్తేసింది బాగా మూట మోసుకుంటూ. పల్లెటూరు పిల్లలకి ఏముంది, వాళ్ళకేం మూటల గిట్లు లెక్కే లేదు. ఆ మూట పక్కన పెట్టి చీర విప్పి పక్కన పెట్టి శుభ్రంగా మొహం అంతా బాగా కడుక్కుని బిగుగా జడేసుకుని మళ్ళీ పట్టు చీర చక్కగా కట్టుకుని సామాన్లు మోసుకుంటూ రాత్రి వేళ ఇంటికి చేరింది. అక్కయ్య వాళ్ళు తెల్లబోయారు, ఇదేమిటే ఇట వచ్చావు, మీ ఆయన ఏడే అన్నారు. మా ఆయనకి పడిపోయినంత పని ఏదో వచ్చిందిట, అంచేత నన్ను ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి నడిచొచ్చి నన్నేమో మన ఊరు చెరువు దగ్గర దిగబెట్టి చేశాడు. ఊరు మగదల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపో, మన వ్రతం ఇది ఉంది కదా అట్లా తద్ది నోము, అదేమో నన్ను ఇక్కడే చేసుకోమని సామాన్లన్నీ కొనిచ్చాడు అని చెప్పేసరికి వాళ్ళ అక్కయ్యలకి ఈ విషయం చెప్పాల. చూస్తే పిల్ల చక్కగా మంచి పట్టు చీర కట్టుకుంది. వీళ్ళ దగ్గర అంతా మామూలు చీర, మామూలు వాళ్ళు ఏదో పర్వాలేదు, వీళ్ళు అంత ఖరీదైన పట్టు చీర పిల్లకి కట్టబెట్టాడంటే మరి బాగుంది. సరే సామాన్లన్నీ వచ్చేసినాయి, పండగ సామాన్లన్నీ, అట్టతది సామాన్లు లోపల పెట్టారు. పిల్లని లోపల తీసుకుపోయారు. అదేదో కాస్త వాళ్ళ అమ్మ అక్క వాళ్ళ అన్నం పెడితే ఓ మొద అన్నం తిని పడుకుంది. కానీ దాని భయంగానే ఉంది, ఏమైపోతుందో అని. ఈ లోపల ఈ పిల్ల ఇల్లు చేరే సమయానికి వాడు కొట్ల అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల గీటికాయలు, గిబ్బరికాయలు, గీటికాయలు, కుంకం, గింఖం అన్నది ఇచ్చింది కదా, గింఖం, గిసుపు ఇలాంటివి అడిగి అందరితోటి తిట్లు, కొన్ని చోట్ల చెంపకాయలు తిని బతుకు జీవుడా అని మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చి చూస్తే ఏముంది, ఆ చెరువు పక్కన సామాన్లు లేవు, దేవత లేదు. అయ్యయ్యో వరం ఇస్తుంది అనుకుంటే మన సామాన్లన్నీ కొట్టుకుపోయిందే, దిందుంపదగా ఎవడో వేషం వేశాడు, నాకు తెలియలేదనుకుని సరే ఇంటికి వెళ్ళిపోదాం, ఈ సంగతి రేపు పొద్దున్న చూద్దామని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి వాడింటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. ఇక అక్కడి నుంచి తలుపు కొట్టాడు. అమ్మ తలుపు తీవే అన్నాడు. ఈ లోపల ఈ పిల్ల ఏం చేసింది, పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెనం పెట్టి పైన అత్తగారి ముసలమ్మ తల వేలాడదీసిందిగా, రక్తం పడుతుంది దాని మీద, చుయ్యి అని చిన్న చిన్న శబ్దం వస్తుంది. ఏదో నెత్తురు కాలిన వాసన వేరే రకంగా వస్తుంది. వీడు చుయ్యమని శబ్దం వస్తే మా అమ్మ ఏమన్నా అట్లు పోస్తోందా, ఏం చేస్తోంది, కోడలికి ఏమన్నా వండి పెడుతోందేమో, కోడలు ఇంతకాలానికి దొరికిందని. తీవే తలుపు, కొత్త కోడలు నువ్వు కలిసి వండుకు తింటున్నారా, తీవే అని తలుపు తోసాడు. తొయ్యబడలేదు. విసురుని తోసేసరికల్లా ఆ పక్కనే రాట్నానికి ఆనించుంది తల్లి శవం, మొండం పెట్టింది కదా అక్కడ. తలుపు దభేల్మని తెరుచుకుని ఆ రాట్నం కాస్త ఒక్క విసురుని అంత ఎత్తున ఎగిరిపడి ఆ ముసలమ్మ శవం గుమ్మానికి అడ్డగబడి నిర్కాంతపోయాడు. ఏది అమ్మ తల్లేదు, శరీరం తెలుస్తుంది తల్లిదని. అమ్మ వెలుగు ఏదో చిన్న దీపం ఉంది వాళ్ళ ఇంట్లో, ఎక్కువ వెలుగేం లేదు, ఏదో బయట ఉన్న వెన్నెల వెలుగు వాడికి అర్థం కాల. గబగబా ఆ దీపం ముట్టించాడు. ముట్టిస్తే ఇంకేముంది, మెడలేదు తల్లి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అటు ఇటు ఏదో చుయ్యమంటోంది. ఏమిట్రా అని చూస్తే పొయ్యి వెలుగుతోంది, సన్నగా మండుతోంది. ఆ పైన ఏమో పెనం పెట్టుంది, పైనుంచి తల్లి సేవ. అమ్మ బాబోయ్, వీరలక్ష్మి చేసింది ఇంత పని రాకాసి మొహంది. పిల్ల ఉఠావుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, దీంతో ఇది ఇంత పని చేసింది. అయ్య బాబోయ్, ఇంకేమైనా ఉందని ఆ తల్లి మొండేమో సేవతలా కలిపి ఓ పక్కన పెట్టాడు. ఫ్రెండ్స్ని అందరినీ కేకేశాడు. వీరలక్ష్మి దొంగ మొహాన్ని ఇంత పని చేసింది, మన కొంప ముంచేసింది. రేపొద్దున మా అమ్మకి ఉత్తర క్రియలు చేసుకోవాలని తెల్లవారే తల్లికి ఉత్తర క్రియలు చేశారు. ఉత్తర క్రియలు చేసిన తర్వాత ఏం చేశారు, సరే చీకటి పడింది. సాయంత్రం అయిపోయింది. ఈ కథ అంతా అయ్యేసరికి చీకటి పడి ఒకవేళ పిల్ల వెనక్కి చేరిపోయిందేమో, వాళ్ళ ఇంట్లో ఏం చెప్పిందో, అసలు పిల్ల ఇంట్లోకి చేరిందో లేదో ముందు చూద్దామనుకున్నారు. 6 దొంగలు వాళ్ళు. వీళ్ళు గొడ్లని కాసుకుంటూ ఉంటారు. ఆవులు ఉన్నాయి వాళ్ళకి పుష్కలంగా. ఆవులు కాసుకుంటూ చుట్టుపక్కల ఊళ్ళ చుట్టూతా తిరిగి ఎవరింట్లో వెసులుబాటుగా ఉంటుందో చూసుకుని అక్కడ దొంగతనం చేస్తారు. మామూలుగా వాళ్ళు పశువుల కాపర్లలాగానే కనపడతారు. ఆవులు మేపుకుంటూ తిరుగుతారు. ఆ ప్రాంతాల్లో ఎవరైనా ఒంటరిగా నడిచి వెళ్తున్నారనుకో వాళ్ళని లూటీ చేస్తారు. అది వాళ్ళ స్టైల్ అన్నమాట. సరే ఏం చేశారు, ఈ 6 మళ్ళీ బయలుదేరారు. 5 యువతలు నుంచున్నారు. ఈ వెంకయ్య వెళ్ళి ఇలా ఇంటి దగ్గర దాకా వెళ్ళాడు. ఆ అమ్మాయి గది తెలుసు వాడికి, ఎందుకంటే 3 రోజుల ముందు ఇంట్లోకి వచ్చాడు, చూశాడు. అయితే ఆ అమ్మాయి గదికి, ఆ పిల్ల లోపల భాగంలోకి వెళ్ళాక ఒక పక్క నుంచి వెళ్ళొచ్చు, పెడగా ఉంది ఆ గది, కిటికీ ఉంది.
ఈ పిల్ల ఏం చేసింది, తెల్లవార్లు ముందు రోజు రాత్రి నిద్రపోయింది. ఈ రాత్రి దానికి భయం పట్టుకుంది. వీళ్ళేమి చడి చప్పుడు కాకుండా ఉన్నాడేమిటి, వచ్చి ఇంటి మీద పడతాడేమో, వాడే మొగుడని వీళ్ళు అనుకుంటారు. ఇది కాదని చెప్పాల, భయపడిసేస్తారని. ఏం చేస్తారో అని ఏం చేసింది, రాత్రి ఒక ఇంత పిడిబాకు ఒకటి దగ్గర పెట్టుకుని కూర్చుని ఉంది కిటి గదిలో. సరే చూస్తూ ఉంది, ఏదో సందడి అవుతుంది. అక్కయ్యలంతా నిద్రపోయారు. ఇది భయంతో ఉన్న వాళ్ళకి నిద్రలు పట్టవు. చీమ చిట్టుకుమన్నా మెల్లిగా కిటికీ దాకా వెళ్ళి చూసొస్తాం. సరే ఒక మనుషులు చేరారు గుంపుగా, అది తెలిసింది చెట్ల చాటున ఉన్నారని. ఒక మనిషి తన ఇంటి వైపు నడిచి రావటం కూడా చూసింది. ఈ అమ్మాయి గది ఇది. వాడు ఏం చేశాడు, ఇట్లా కిటికీకి మొహమానికి, చీకట్లో ఎట కనపడుతుంది మనకి, బాగా చూస్తే కాసేపటికి కనువెలుగు ఏర్పడి మనకు అక్కడ ఏముందో తెలుస్తుంది. ఫస్ట్ టైం చూస్తే చీకటి గుయ్యారంగా ఉంటుంది, సైన్స్ అంతేగా. వీడేం చేశాడు, కిటికీకి మొహమానించి చూస్తున్నాడు. చూస్తుంటే ఇది ఏం చేసింది, చటుక్కున ఈ పక్క నుంచి చాకు పెట్టి ముక్కు తెగ్గొచ్చి, అయ్యో వాడు ముక్కు మూసుకొని లబో దేబో అనుకుంటూ అరిస్తే పట్టుపడిపోతారు. ఇలా చేయి చూపించాడు. చేయి చూపించేసరికి వాళ్ళలో ఒకడు పరిగెత్తుకొచ్చాడు, ఉందా 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 అని. వీడు ముక్కు పుచ్చుకుని అవతలకు నడిచే లోపల రెండో వాడు మొహమాన్ని ఇచ్చాడు, వాడు ముక్కు కోసేసాడు. 6గురికి ముక్కులు దిగిపోయినాయి. 6 ముక్కులు పడ్డాయి ఇంట్లో. ఈ పిల్లకి నెత్తురు భయాలు అవి ఏమి లేవు. అందరూ 6గురు ముక్కులు మూసుకుని లబో దిబోమని, లబో దిబోమని ఏమంటారు, అరిస్తే లాభం లేదు, అరిస్తే పట్టుబడిపోతారు. ఇళ్ల మధ్యలో అరుపులు కేకలు వినపడకూడదు. నా ముక్కు కోసేసినట్టు నువ్వు అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు, నువ్వెవరు దొంగ. ఏం చేస్తారు, ముక్కులు మూసుకుని నెత్తుళ్ళు ఓడుకుంటూ పరిగెత్తారు. పరిగెత్తి ఏం చేశారు, పారిపోయారు. ఏం చేయాలో తెలియదు, ముక్కులకి ఏం చేయాలో తెలియటల్లా. ఈ పిల్ల ఏం చేసింది, గబగబా వంటింట్లోకి వెళ్ళి ఒక ఇత్తడి పళ్ళెం, ఇంత పళ్ళెం పట్టుకొచ్చి ఈ కింద పడ్డ ముక్కులని ఏరి అందులో పెట్టింది. రాకాసిది మంచి కాదనమాట. అక్కడి నుంచి తెల్లవారేశారు కల్లా వాళ్ళ అక్కయ్యకి చెప్పింది, అక్క కొంచెం బజార్లోకి వెళ్ళి పని ఉంది, మా ఆయన ఏవో డబ్బులు ఇచ్చాడు, ఏవో కొనుక్కోమన్నాడు, మరి నేను వెళ్ళొస్తానని. అక్కయ్య వాళ్ళు వంటింట్లో పనిలో ఉండగా ఇది ఏం చేసింది, తలకి వాటికి రంగు వేసుకుని కొంచెం తెల్లగా కనపడేలాగా ఒక పాత చున్నీ అంటే పాత ఓణి ఒకటి నెత్తి మీద కప్పుకుని ముసిలిదానిలాగా నడుచుకుంటూ ఈ ముక్కులకి ఉప్పు కారం పట్టించి, ఉప్పు కారం పోసింది పళ్ళెలో, వాటిలలో అద్దేసి ఆ ముక్కులు మోసుకుని పోయింది పళ్ళెం. పట్టుకెళ్ళి ఏం చేసింది, బజార్లో ఎక్కడ ఏ పక్క దారి అయితే వీళ్ళు గొడ్లు ఈ అమ్మాయిని దారికి తీసుకెళ్ళాడో వాళ్ళ ఇంటి వైపుకి, ఆ వైపుకి తిరగటం మొదలెట్టింది. ముక్కులు బాబు, ముక్కులు మంత్రించిన ముక్కులు ఎవరు కావాలంటే వాళ్ళు అంటించుకోవచ్చు, క్షణాల్లో పెరిగిపోతుంది ముక్కు. పొట్టి ముక్కు వాడు పెట్టుకోవచ్చు, ముక్కు లేని వాడు పెట్టుకోవచ్చు అని కేకలు పెట్టడం మొదలెట్టింది. అక్కడ ఒక చెరువు కట్టుంది. వీళ్ళు రాత్రి ముక్కులు ఓడుతూ ఏం చేస్తారు, మొహాలు కడుక్కోవడానికి చెరువు దగ్గర దిగి ఉంటారు. పొద్దున్న 9 అయింది. ఈ ముక్కులతోటి ఏం చేసుకోవాలో తెలియటం, అందరు మొహాలు ఇట కప్పుకుని తిరుగుతున్నారు. ముక్కిడి కనపడుతుంది కదా ముక్కు దిగిపోతే. అక్కడి నుంచి ఒకడు విని, ఏమిటో ముక్కులు అమ్ముతుందిరా ముసిలిది, ఏమిటో చూద్దామని ఒకటి దగ్గరకు వచ్చాడు. ఏమిటవ్వా ఇవి అన్నాడు. ముక్కులు నాయనా మంత్రించిన ముక్కులు, మాంత్రికుడు ఒకడు మంత్రించి ఇచ్చాడు, వీటికి ఏం లేదు, చక్కగా గుగ్గిలను ధూపం వేసి ముక్కు అతికించుకుంటే ముక్కు వచ్చేస్తుంది. ముక్కు అంటుకుపోయి చక్కగా పెద్ద పెద్ద ముక్కులు వస్తాయండి. అనగానే ఎన్ని ఉన్నాయి లెక్కెట్టాడు, 6 ఉన్నాయి. కరెక్ట్గా 6గురికి సరిపోయాయి. వాడు ఆ పళ్ళెని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నేహితులందరికీ ఒరే పదండ్రా గూడెం వైపుకి, అక్కడికి పోదాం, మన చెరులో మొహాలు కడుక్కుని దీని గుగ్గిలం, ఇల్లు ఉండద్దు గుగ్గిలం పొగేయాలంటే, గుగ్గిలాలు పొగలు రోడ్ల మీద రావు, అంతేగా మొహాలు అయితే కడుక్కోగలరు ఏ చెరువు దగ్గర. అక్కడి నుంచి పోయి ఇంటికి వెళ్ళి గబగబా పొయ్యి రాజేసుకుని ఒక కుంపటి రెడీ చేసుకుని దాంట్లో మొహాలు కడుక్కొచ్చి గుగ్గిలం వేసి ఈ ముక్కులన్నిటికీ గుగ్గిలం పట్టించారు. పొగ పట్టించి తలా ఒక ముక్కు తీసి అంటించుకున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడంతా పుండుందా, దీనికేమో ఉప్పు కారము, అదనంగా గుగ్గిలము. ముక్కుకు తగిలేసరికి ఆ పుండు కాస్త భాగ్గుమని మండిపోయి కేకలు పెట్టి ఏడ్చి శోకాలు పెట్టేశారు అందరూ. ఏం చేయాలో తెలియదు, బయట పారేశారు. ప్రతివాడు చూసుకున్నాడు, ఒరే ఇవి మన ముక్కులేనలే ఉన్నారు, అయ్య బాబోయ్ రాకాసి మన ఎంత పనిచేసింది గుర్తించారు. ఇవాళ రాత్రి దీనంతు చూడాలి. పగలు ఏం చేయలేరు వాళ్ళు, పగలు వాళ్ళ వల్ల కాదు, రాత్రి దీనంతు చూద్దామనుకున్నారు. సరే పిల్ల ఆ పూటకి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఓణి మామూలుగా వేసేసుకుని తలకంటిన ముగ్గంతా దులిపేసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. సరే అక్క ఇంకా ఇప్పుడు హ్యాండిల్ చేయలేనేమో అని అనిపించడం మొదలెట్టింది. వాళ్ళ అక్కయ్యకి చెప్పింది, అక్కయ్య ఇందాక పొద్దున్న చెరువు దగ్గరికి నీళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరో వెనకాల దొంగలే, వాళ్ళు మన ఇంటి మీద పడతారో ఏమిటో,
దొంగలు ఊళ్ళోకి వెళ్దామని అనుకుంటున్నారు. 6 ఇళ్ళు మాట్లాడుకున్నారు. మన ఇంట్లోకి వస్తారేమో, వీళ్ళందరికీ చెప్పొద్దు, పిల్లలు బావ వాళ్ళంతా కంగారు పడతారు, మన ఇద్దరమే హ్యాండిల్ చేద్దామే అని చెప్తే, సరే వాళ్ళ అక్కయ్య దీనికంటే ధైర్యస్తురాలు. ఆవిడ ఏం చేసింది, అంత రుబ్బురోలు ఉంది, వాళ్ళు ఈజీగా ఎత్తేయగలరు దాన్ని. ఆ రుబ్బురోలు తెచ్చి దీని గదిలో పెట్టి, అది ఈ అమ్మాయి గది వాకిలి గుమ్మానికి దగ్గరగా ఉంటుంది. ఎవడైనా గుమ్మం దాటుకుని లోపలికి వస్తే రుబ్బురాయి పెట్టి పగలగొట్టేద్దాం తలకాయ అనుకున్నారు. సరే అక్క చెల్లి ఇద్దరు మెలకుగానే ఉన్నారు, ఇంటిల్లి పాది నిద్రపోయారు. రాత్రి అయ్యేసరికి వెంకయ్యకే ఈ ఇల్లు ఆనుపాను తెలుసు, ఆ పిల్ల గది ఎక్కడుందో తెలుసు. వాడు అలాగా తలుపు తీసుకుని అమ్మడి గదిలోకి వచ్చేసాడు, వీరలక్ష్మి గదిలోకి. ఈ గదిలోకి రావటం ఏమిటి, వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు కలిసి ఆ రుబ్బురోలు పెట్టి నడ్డి మీద ఒక్కటి పెట్టారు. అదిరిపోయింది. అక్కడి నుంచి ఇంత రోలు పెట్టి కొట్టారు, ఇంత రోకలు ఉంటాయి పచ్చడి బండ, అది పెట్టి నెత్తి తలకాయ చిత కొట్టారు. చిత కొట్టి ఇప్పుడు ఏం చేయాలి వీడిని, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పెట్టు చెక్క పెట్టే భోషాణం లాంటిది, పాత బట్టలు పెట్టారు. ఈ మనిషిని ఇద్దరిని వాడిని ఎత్తి ఇద్దరు కలిసి ఆ పెట్లో పడేసి తాళం పెట్టారు. పడుకుని నిద్రపోయి ఇక రారు. ఈ లోపలికి వెళ్ళిన వాడు బయటికి రాకపోవటంతో వాళ్ళు ఊరుకున్నారు. ఈ లోపల ఏమైంది, కుక్కలేవో మురుగుతున్నాయి, వీళ్ళు బెదిరారు. ఆ పిల్లని చంపేస్తానన్నాడు వాడు. చంపేసి వాడి దారి వాడు పారిపోయి ఉంటాడు, వాడే వస్తాడు అనుకుని మిగిలిన తోడొచ్చిన 5 వెనక్కి వెళ్ళిపోయారు. ఈ మర్నాడు పొద్దున ఈ పెట్టెని ఈ అమ్మాయి ఏం చేసిందో, ఎలా వీళ్ళ నుంచి తప్పించుకుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. మామూలు పిల్ల కాదు రమ్మగారు. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. వీరలక్ష్మి ఒక వీరగాథ, వీర వనితది మాట్లాడుకుంటూ ఉన్నాం. ముందు ముక్కులు కోసేసింది, ఇప్పుడు ఏం చేసింది, ఇంట్లో అక్క చెల్లి ఇద్దరు ఒక పెద్ద రోకల వండని వాటిని పెట్టుకుని సిద్ధంగా కూర్చున్నారు. ఆ పడిపోయిన వాడిని ఆ వెంకయ్యే ముందొచ్చాడు, వాడిని ఏం చేసింది భోషాణంలో పెట్లో పెట్టేసింది, వాళ్ళేమో వెళ్ళిపోయారు. తెల్లవారేసరికి వీరలక్ష్మి ఏం చేసింది, ఒక మళ్ళీ ముసిలి వేషం వేసుకుని ఓ బండిని పిలిచి ఈ భోషాణం పెట్టని ఆ బండిలో పెట్టుకుని తీసుకెళ్ళేసరికల్లా ఒక చెరువుగట్టు దాకా వెళ్ళింది. చెరువుగట్టు దగ్గర దాన్ని దింపి బండిని వెళ్ళిపోరా అని పంపించేసి ఆ భోషాణం పక్కన కూర్చుంది. ఈ 5 దొంగలు కనపడ్డారు ఆవిడికి, అమ్మాయికి. వాళ్ళు ఆవులు తోలుకొస్తారు చెరువులోకి. అమ్మో యావా భలేగా ఉందని పలకరించారు. ఏందవ్వా ఏంటంటే, నాయన బాబు ఈ పెట్టా మాకు చిరకాలంగా ఉంది మా ఇంట్లో, పెట్లో నా లక్ష్మీదేవి ఉంది, బోల్డ్ అంత డబ్బులున్నాయి, నేనేం చేసుకుంటాను ముసలిదాన్ని, కమ్మగా పాలు తాగుదామంటే ఒక్క ఆవు లేదు నా దగ్గర, అందుకని ఈ భోషాణం పెట్టని ఎవరికైనా ఇచ్చేసి ఒక ఆవుని దోణ్ణి కొనుక్కుందామని కూర్చున్నాను నాయన అంది. ఏముంది పెట్లో ఏముంది అని అడిగారు వాళ్ళు. తరతరాలుగా మాకు సంపద వస్తున్నదంతా ఇందులోనే ఉంది, ఆ పెట్టి కూడా తీయలేను నేను, నాకెందుకు, ఆవు దూడ ఉంటే చాలు అనగానే పెట్టిస్తావా మాకు ఇస్తామన్నాడు. ఎందుకు ఇవ్వను, ఒక ఆవుని ఓ దూడని ఇస్తే ఇస్తాను అనేసరికల్లా ఏముందో చూస్తాను తాళం ఇవ్వన్నారు. అనేసరికల్లా నాయన భలేవాడివి, అట తీయకూడదు, ఇది ఎన్నేళ్ల నుంచో మూత పెట్టి ఉన్నది, దీన్ని చక్కగా దీనికి ధూపం వేసి చక్కగా స్నానం చేసి మనం ధూపాలు అవి వేసి అప్పుడు తాళం తీస్తే లక్ష్మీదేవి బయటకు వస్తుంది, లేకపోతే శంకిడిలాగా మీద పడి పీక్కు తింటుంది. ఇప్పుడు కనుక తీసేవా, నువ్వు స్నానం లేదు పానం లేదు, తాళం తీసే నీ మీద అమ్మవారు అయ్యి అది మీద పడుతుంది, భూతక్కి అవుతుందని బెదిరించింది. ఆ రోజుల్లో ఆ నమ్మకాలు ఉండేవి. పాతకాలపు భోషాణ పెట్టెలు తీస్తే అందులోంచి బుస్సుని పావులు వచ్చేవి, అలా కథలు ఉన్నాయి కదా. వీళ్ళేమనుకున్నారు, ముసలిదేమో చూస్తే డబ్బులు కాదు దానిలాగానే కనపడుతోంది, పెట్టేమో మంచి దిట్టంగా ఉంది, దానంతా వెండి పువ్వులు అవి తావడాలు చేస్తున్నాయి, ఏదో ఉంటుంది, ఇది చెప్పేంత పేద సంపద కాకపోయినా ఎంతో కొంత ఉండకపోతుందా, తాళం తుప్పెక్కిన పాత తాళం. సరే ఏమనుకున్నారు, ఇదిగో ఆవులున్నాయి, ఏ కావాలో తీసుకోమంటే మంచి దిట్టంగా చక్కగా నున్నగా నిగనిగలాడుతూ కళకళలాడుతున్న ఒక ఆవుని దూడిని సెలెక్ట్ చేసుకుంది ముసలి వేషంలో ఉన్న వీరలక్ష్మి. ఆవుని దూడిని నేను తోలిపోతాను, మీరు దీన్ని చక్కగా మీ ఇళ్ళకి తీసుకుపోయి మీరు 5 శుభ్రంగా తలంట్లు పోసుకుని స్నానాలు చేసి దీనికి ధూపం వేసి మీరు కూడా ఆ ధూపం కాస్త పీల్చి అప్పుడు తాళం తీయండి అని తాళం చేతులు పెట్టింది. వీళ్ళలో ఒకడికంటే ఒకడు ముందు వెనక అనుకోవడానికి వీల్లేదు, భయం అందరికీ కూడా. వాళ్ళు భోషాణం పెట్టి మోసుకుంటూ పోయారు. వాళ్ళ దగ్గర బండి లేదు, భోషాణం మొయ్యాలి మోసుకెళ్తుంటే ఏమైంది, కాస్త ముందుకెళ్ళేసారు కదా, అబ్బాయి ఏంట్రా ఇంత బరువుగా ఉంది, బరువు ఎక్కుతుందా ఏమిట్రా అనిపిస్తోంది వాళ్ళకి. ఇంకా 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 ముందుకు తీసుకెళ్లారు. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే విసుగు పుట్టేసింది, మొయ్యలేపోయారు. అమ్మో ఇందులో ఏం భూతం ఉందోరా, ముసలిది మనని మోసం చేసింది,
మోసం చేసి ఏ భూతం ఉండుంటుంది, ఇంకా ఇంకా బరువు పెరిగిపోతుంది, దీన్ని ఇక్కడే పారేద్దామని వదిలేద్దాం అనుకున్నారు. ఒకడు వదిలేసి ఒకడు పట్టుకుని ఆ పెట్టె కాస్త అడ్డదిడ్డంగా పడి టపక్కమని ఆ తాళం ఓపెన్ అయిపోయింది. ఓ తాళం ఓపెన్ అయిపోయేసరికల్లా అది పక్కకి ఒరిగిలి పడింది. తాళం తెరుచుకునేసరికల్లా అది గొళ్ళెం పెట్టి తాళం పెట్టింది. ఆ గొళ్ళెం తెరుచుకుని ఆ లోపల ఉన్నవాడు తల కింద పక్కన పడ్డాడు. పడంగానే వాడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి తోసేసరికల్లా కాస్త అటు ఇటు కదిలేసరికల్లా తలుపు మూత తెరుచుకునేసరికల్లా కెవ్వు మరి కేక పెట్టాడు. ఒక్కసారి వెలుగు కనపడేసరికి స్పృహ తప్పి ఉన్నవాడు కదా, కేక పెట్టేసరికి అయ్య బాబోయ్ ఇంకేముంది, ఆ భూతం బయటకు వచ్చేసి ఇలాగెత్తండి రా అని 5 పరిగెత్తారు. వీడు స్పృహలోకి వచ్చి చూసుకుంటే తనేమో ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడు. అది చూస్తే చెరువు గట్టు దాటినట్టు కనపడుతోంది. ముందు పరిగెత్తేవాళ్ళు తన ఫ్రెండ్సే. ఆవులన్నీ కకావికలుగా ఎవరి దారిని పరిగెత్తేస్తుంది. వీడు పరిగెత్తుంటే ఆవులు పరిగెత్తావు, ఒరే ఆగండ్రా మీ దుంపల దగ్గర. వీడు ఎంత అర్చన, అయ్య బాబోయ్ వెంకయ్య గొంతుతో పిలుస్తోందిరా పిశాచం, ఇంకేముంది అని పరిగెత్తారు. వాళ్ళ వెనకాల పడి వీడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఎంత పరిగెత్తినా వాడు వీడికి అందలా. కానీ ఆ పరిగెత్తే 5గురిలో ఒకడికి రాయేదో తగిలి వాడు దభేలను ముందు పడ్డాడు. పడగానే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కావిటేసుకున్నాడు. వెంకయ్య, ఒరే మీ దుంపల దగ్గర ఎందుకు పరిగెడుతున్నారా, నేను వెనకాల నుంచి కేకేస్తుంటే తల పోటెత్తిపోతోంది, ఏదో తగిలింది నెత్తికి, వీపులు నొప్పిగా ఉంది, నేను ఎంత పరిగెత్తినా ఆగి చావరేరా మీ మొహాలు మండా అని తిట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వీడు బూతులు తిట్లు అందుకున్నాడో అప్పుడు పడ్డవాడికి వీడు దయ్యం కాదు వెంకయ్య అని తెలిసింది. అర్థమైంది. నువ్వెక్కడి నుంచి వచ్చావురా పెట్టిలోకి అన్నాడు. నాకేం తెలుసు, దాని ఇంట్లోకి అడుగు పెట్టా, తర్వాత పెట్టిలోంచి బయటకు వచ్చాను అనగానే అమ్మ బాబోయ్ అని, ఓ అన్నయ్య ఓ బావయ్య అని కేకేసి వాళ్ళని ఆపాడు. ముందు పారిపోతున్నాడు నలుగురిని. వాళ్ళు కూడా వెనక్కి వచ్చారు. పిశాచం పట్టేసుకుంది వేయండి అనుకున్నారు. దగ్గరకు వస్తే వెంకయ్య, ఏం జరిగింది అంటే ఏదో పెట్టి కొట్టారురా నన్ను ఆ పెట్టిలో పడేసినట్టున్నారు. ఆ పెట్టె వీడికి అప్పచెప్పి ఆవు దూడ పట్టుపోయింది. అది ఓహోహో చక్కటి ఆవు దూడ, పెద్దవి, బోళ్ళు పాలిచ్చేది, అది కాస్త పట్టుపోయింది. దీన్ని బతకనివ్వకూడదు, ఏమైనా సరే ఈ పిల్లని ఎత్తుకుపోయి ఎక్కడైనా వేసేసేయాలి. సరే ఏం చేశారు, మళ్ళీ వెళ్దాం అనుకున్నారు. మళ్ళా 2 రోజులు ఆగారు. ఈ పిల్లకి భయంగానే ఉంది. 2 రోజుల్లో ఏమీ అవల. సరేలే బుద్ధి వచ్చింది, కొన్నాళ్ళు ఇంకా ఊరుకుంటారనుకుంది. వాళ్ళు కూడా వెంటనే వదిలితే అది జాగ్రత్త పడుతుంది. కొద్ది రోజుల పాటు ఇంకా ఊరు వైపుకే వెళ్ళాల. దాంతో మెల్లిగా రోజు భయపడుతూ నిద్ర మెలకుగా ఉండేది. క్రమంగా గాఢంగా నిద్ర పట్టడం మొదలుపెట్టింది. తగ్గిపోయింది ఈ ఎద్దడి అని అనుకుంది. ఆవు దూడని పట్టుకొస్తే మా ఆయన కొనిచ్చాడని చెప్పింది అక్క వాళ్ళకి. చెప్పింది కానీ అసలు సంగతి మాత్రం విషయం చెప్పలేదు. సరే చెప్పకుండా ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు ఏమైంది, రోజు రెక్కి చేసేవాళ్ళు వీళ్ళు. ఈ పిల్ల ఏం చేస్తుందని ఎవడో ఒకడు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అది సాయంకాలాలు నొలక మంచం వేసుకుని చీకటి పడ్డాక చల్లగాలికి వెనకాల పెరట్లో పడుకుంటుంది. 4-5 రోజులు చూసి ఇది సాయంత్రం పూట పడుకుంటోంది వీరలక్ష్మి పిల్లది అని తేల్చుకుని ఏం చేశారు, ఒకనాటి రాత్రి వేళ ఆ అమ్మాయి నొలక మంచం వేసుకుని దొడ్లో పడుకునేది చల్లగాలికి. అక్కయ్య వాళ్ళు కూడా సరే లేని ఊరుకునేవాళ్ళు. ఇంట్లోనే కదా, మన పెరట్లోనే, ఏం భయం, గేట్ ఎలాగూ వేసి ఉంటుంది. గేటు తాళం తీసుకుని వీళ్ళు చక్కగా నూలక మంచం మీద పడుకుని పిల్లని 4 పక్కలా ఎత్తుకుని బయలుదేరారు. మంచం కోళ్ళు సులువు కదా పట్టుకోవటం. సరే ఒకటి తప్పితే ఒకడు మార్చుకుంటున్నారు. వెంకయ్యకి గట్టిగానే దెబ్బలు తగిలినాయి. 4 వచ్చారు. అక్కడి నుంచి ఏం చేసింది, కాసేపు దూరం వెళ్ళిన తర్వాత గాలి మారినట్టు తోచింది పిల్లకి. చల్లగాలి, మన దొడ్లో గాలి వేరు, రోడ్డు మీదకి పోయేసరికల్లా వేపగాలి, రంపగాలి తగులుతుంది. ఎంత గాలి వేస్తుందో ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంది. మెలకు వచ్చి చూసుకుంటే ఇంకేముంది, తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. కింద వీళ్ళు ఎవరో మోస్తున్నారు. బాగా చూసి ఏం చేసింది, నులకలోంచి చెయ్యి పోనిచ్చి ఒక్కోడిని వీళ్ళు ఇలా పక్కకి మోస్తున్నారు, మోయటానికి వీలుగా తలలు తడివి అందరికి ఇంతంత పిలకలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కాలంలో పిలకలు ఉండేవి. ఆ పిలకని నులకదారాలకి వేసి కట్టేసేసి నులకదారానికి వేసి కట్టేసి సరే ఏమైంది, మధ్యలో ఏం చేస్తారు, తలవాడు కాళ్ళకి కాళ్ళవాడు తలకి మార్చుకోవాలి. ఇంకేం మార్చుకోవాలి, ముందేదో మార్చుకున్నారు. చల్లగా సర్దు కూరుకున్నారు. బయలుదేరి చింత చెట్టు కింద నుంచి వెళ్తుంటే ఇది మెలకుగా కూర్చుందిగా పిల్ల. చింతకొమ్మ ఒకటి అందుకుని చింత చెట్టు ఎక్కేసింది. వీళ్ళు చూసుకోలేదు, మాటల్లో పడ్డారు. బరువు తగ్గింది, అలా ఊహ రాల. ఆ పెద్ద నుయ్యి ఉందట వాళ్ళ ఊళ్ళో, చాలా పెద్ద నుయ్యి. ఆ నుయ్యి దాకా తీసుకెళ్ళి ఏం చేశారు, ఒకేసారి దీన్ని ఎత్తేసేద్దాని రాని ఆ మంచం ఎత్తి వేసేయబోయారు. మంచం ఏమో వీళ్ళ పిలకలకి మంచం వేసి కట్టేసింది. మంచం కట్టేసింది కదా.
ఇంకేముంది నలుగురు అందులోనే. నలుగురు ఊతంగా వెళ్ళి నూతులు పడ్డారు. లబో దిబో కేకలు అరుపులు. నూతులో పడి మునిగిపోలా. మంచం ఒకటి కాసేసింది బాగా, కానీ లోపలికి పడిపోయారు. ఈ చింత చెట్టుకి కూర్చుందిగా పిల్ల, మెల్లిగా తెల్లబారుతుంటే చిగురు ఏదో కాస్త ఆకులు నిద్ర రాకుండా చెట్టు మీద నిద్రపోయింది అనుకో దెబ్బకి కింద పడుతుంది. ఏ జంతువో వస్తుంది కదా, ఆకులు తుంపి నోట్లో వేసుకుంటాను. నోట్లో వేసుకుంటే ఆ బాగా చింత చిగురు పుల్లగా ఉంది, కోసుకుందామని అందిన మేరకి చింత చిగురు అంతా చెంగులో వేసి మూట కట్టుకుని ఒక్కో చింత చిగురు తింటూ కూర్చుంది అక్కడ. ఈ నూతులో పడిన వాళ్ళు తెల్లారేసరికి కేకలు అరుపులు. ఇంతలో ఏమైంది, ఎవరో ఒక 5-6 వ్యాపారస్తులు పొద్దున్నే ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నారు. ఆ వస్తున్న వాళ్ళంతా విన్నారు. వినేసరికి ఎవరో పడిపోయారు, నూతులో పడ్డట్టున్నారు, ఏమిట్రా ఏమిట్రా అని లేవదీశారు. లేవదీస్తే ఆ వ్యాపారస్తుల్లో ఒకడు అసలు వెంకయ్య, ఈ వీరలక్ష్మి భర్త. ఓహోహో. అతను వ్యాపారం పని ముగించుకుని పిల్లని తీసుకెళ్దామని వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు. వస్తుంటే సరే బయటికి తీసుకొచ్చాక బయట వాళ్ళు ఏం చేశారు, ఆ చుట్టుపక్కల అక్కడ ఇక్కడ వెతికి ఏవో తాళ్ళు కర్రలు అవి ఇవి వేసి, ఏమైంది బాబు ఏంటి బాబు ఏంటంటే, అయ్యి బాబు ఈ పిల్ల ఏమైనా మావాడు మాకేమో చాలా ఇబ్బంది అయిపోయిందండి, వీరలక్ష్మి ఒక బ్రహ్మరాక్షసి, ఆ పిల్ల మా ఆవులు కొట్టేసింది, మరి దాన్ని తీసుకెళ్ళి ఎలాగైనా దాన్ని అంతు చూద్దాం అనుకుంటే మా నెత్తులు కట్టేసేసి దీనికి తామేం చేశారో వాళ్ళు చెప్పల. వీరలక్ష్మి అని ఒక పిల్ల ఆవు దూడాన్ని కొట్టేసింది, మావాడు ఒక నడి విరకొట్టింది, పాడుపిల్ల అని చెప్పారు. చెప్పేసరికి ఇతను గుండు మండిపోయింది. నా పేరు పాడు చేస్తోంది కదా, ఇది ఫలానా వాడి పెళ్ళామంటారు, పెళ్ళైపోయిన పిల్ల కదా. అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడ వ్యవహారం వీళ్ళందరినీ పిలకలు అవి ఓడదించి తలా ₹1 కాసు పెట్టి, సరే నేను ఇంటికి వెళ్ళి కనుక్కుంటానని ఇంటికి వచ్చాడు. వచ్చేసరికల్లా వీళ్ళెవరూ మంచినీళ్ళు కూడా ఇవ్వాలి, వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళు ఇంకో వెంకయ్యని చూశారు. మన లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎవరు పలకరించలేదు. ఎవరండి ఏం కావాలి, ఏమిటి నన్నే గుర్తుపట్టలేదా వెంకయ్యని అని కసురుకున్నాడు. ఈ పిల్ల మళ్ళీ చింత చిగురు కోసుకొచ్చింది కదా, దొడ్లో కూర్చొని చింత చిగురు నూరుతోంది పచ్చడి పొద్దున్నే సద్దెన్నాళ్ళలోకి. ఎప్పుడో కొత్త గొంతు వింది, అది బయటకు వచ్చేసరికి మొగుడిని గుర్తుపెట్టింది. ఈయననే మా ఆయన అన్నది. అనేసరికి అక్కయ్య వాళ్ళు అన్నారు, అదేమిటే మొన్న ఇట్లా లేడు కదంటే, అబ్బాయి అప్పుడు ఏదో ఒంటో బాగుండకట ఉన్నాడు, ఈయనే మా ఆయన. ఒంట్లో బాగోపోతే మారిపోయాడు, మీరు సరిగ్గా చూడలేదు, నాకు తెలుసు కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అని అట చెప్పింది. చెప్పేసరికి సరే సరేనని అల్లుడు గారికి మంచినీళ్ళు తెచ్చిచ్చారు. మాట్లాడారు, ఏదో పలహారం పెట్టారు. పలహారం పెడితే ఇతను అన్నాడు, ఏం పెంపకం అండి మీ పెంపకం, 4-3 అక్కయ్యలు 3 బావలు ఉన్నారు, ఈ పిల్ల మీ పిల్ల ఏమన్నా మంచి పిల్లేనా, అసలు ఇంత దూరం వచ్చి మీ సంబంధం చేసుకుంటే ఈ పిల్ల ఏమిటి, వాళ్ళు ఎవరిదో ఆవు దూడ కొట్టేసిందిట, వాళ్ళు ఎవరినో నూతులో పారేసింది, వాడు ఎవరినడ్డో విరకొట్టిందిట, ఇట్లాంటి పనులు చేసే పిల్లని ఎవడ కాపురం చేసుకుంటాడండి, హాత్తెరి అని కేకలేశారు. కేకలేస్తే ఎవరికి ఏం చెప్పాలో తెలియలా. వాళ్ళ పెద్దకైంది, అబ్బాయి వాడు దొంగవాడండి, మా ఇంట్లో జొరబడ్డాడు అందుకని కొట్టాము, అంతకంటే ఏమీ లేదని. మిగిలిన అక్కయ్యలు ఇద్దరు తెల్లమొహాలు వేస్తున్నారు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు కదా. అక్కడి నుంచి వీరలక్ష్మి అంది, నేను నచ్చ చెప్పుకుంటానులే మా ఆయనకి, మీరంతా వెళ్ళండి అని మొగుడు దగ్గర కూర్చుని, బాబు 20 రోజుల క్రితం ఒకడు నీ పేరుతోటి వచ్చాడు, వాడు నన్ను తీసుకుపోయాడు, అక్కడి నుంచి ఇన్ని రకాలుగా తప్పించుకుని ఇట్లా చేశాను, లేకపోతే నీ పెళ్ళాన్ని నేను వాడెవడికో పెళ్ళాన్ని అయ్యేదాన్ని, మేము వీళ్ళెవరు గుర్తుపట్ల, నేను అక్కడికి అంటూనే అన్నాను, ఇవి మా ఆయన కాదే అంటే వీళ్ళు వినిపించుకోలేదు, వాళ్ళకి తెలిసి చావలేదు, ఊళ్ళో అంతా చెవులు గూటిచ్చేస్తున్నారు, మమ్మల్ని కాపురాన్ని పంపలేదని అంటే అప్పుడు ఆవు కొట్టేసింది అని చెప్పారు, కానీ ఏం జరిగింది అనేది వాళ్ళు మొత్తం అంతా ఎందుకు చెప్తారు, మేము దొంగతనానికి వెళ్ళామని చెప్పారు కదా. అప్పుడు అతను సర్దుకున్నాడు, మొత్తం అంతా కనెక్షన్ పెట్టుకుని ఆలోచించుకున్నాడు, వీళ్ళు చెప్పింది కరెక్ట్, సరే అమ్మ ఇట్లాంటి పనులు చేయబోక జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఈ ఊళ్ళో ఉండొద్దు, ఆ దొంగ వాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని, సాయంకాలమే నేను పిల్లని తీసుకెళ్తాను, బండి ఏర్పాటు చేయండి అని బండి ఏర్పాటు చేసుకుని వీరలక్ష్మిని కాపురానికి తీసుకుపోయాడు. వాళ్ళ ఊరు ఇక్కడికి 50 కోసుల దూరం ఉంది, ఆ ఊరికి దొంగలు రారు కదా, సరే అందుకని అక్కడికి తీసుకుపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. మొత్తానికి మామూలు వీరలక్ష్మి కాదు రమ్మ గారు, ఊహకందని పనులన్నీ చేసింది మొత్తానికి. అంతే. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.